వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. కన్నప్ప సినిమా మన ముందుకి వచ్చేసింది. మంచు విష్ణు టైటిల్ రోల్ పోషించగా మంచు మోహన్ బాబు నిర్మించినటువంటి సినిమా. అలాగే ఈ సినిమాలో వివిధ భాషలకు చెందినటువంటి ఉద్దండ నటీనటులు ఇందులో నటించారు. ప్రభాస్ కూడా ఒక స్పెషల్ రోల్ చేశాడు. మలయాళం నుంచి మోహన్ లాల్, తమిళం నుంచి శరత్ కుమార్, బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్, ఈవెన్ అలాగే కాజల్ అగర్వాల్ ఇలాంటి హేమీలు ఈ సినిమాలో నటీనటులుగా భాగమయ్యారు. అలాగే ప్రీతి ముకుందన్ అమ్మాయి ఈ సినిమాలో ఓం భీమ్ బుష్ అనే సినిమాతోటి తెలుగుకి పరిచయమైనటువంటి ఆ అమ్మాయి మలయాళ నటి ఈ సినిమాలో కథానాయికగా నటించింది. మరి ముఖేష్ కుమార్ సింగ్ మొట్టమొదటిసారి ఒక తెలుగు సినిమాని డైరెక్ట్ చేసినటువంటి హిందీ దర్శకుడు. తను ఇప్పటికే హిందీలో మహాభారత్ ధారావాహిక ద్వారా ఆ హిందీ టీవీ సీరియళ్ళ ప్రేక్షకులకి అతను సుపరిచితుడు. ఆ సీరియల్ని చాలా బాగా తీశాడనే పేరు సంపాదించుకున్నాడు. ఆల్మోస్ట్ 200 కోట్ల రూపాయల భారీ ప్రాజెక్టుని ముఖేష్ కుమార్ సింగ్ చేతుల్లో పెట్టారు మోహన్ బాబు, విష్ణు. మరి సినిమా ఎలా ఉంది? సో నిజంగానే అంటే మొదటి సగం ఒక రకంగా, రెండో సగం ఒక రకంగా ఈ సినిమాని విభజించాలని చెప్పాలి. భక్త కన్నప్ప సినిమాని చాలామంది చూసే ఉంటారు. అంటే దాదాపు 40 సంవత్సరాల పైబడిన వాళ్ళలో ఎక్కువ మంది ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం బాపు గారు రూపొందించినటువంటి, కృష్ణరాజు గారు టైటిల్ రోల్ పోషించినటువంటి ఆ భక్త కన్నప్ప సినిమాను చూసి ఉంటారు. మళ్ళీ ఆ సినిమాని, ఆ కథతోటి ఇన్నాళ్ళ తర్వాత మంచు విష్ణు ఒక రకంగా చెప్పాలంటే ప్రయోగమే చేశాడని చెప్పాలి. మరి ఆ ప్రయోగంలో అతను సక్సెస్ అయ్యాడా లేదా? మొదటి సగం చూసిన తర్వాత చాలామందికి ఈ సినిమా మరి ఏమాడుతుందిలే ఏంటి అనే అభిప్రాయం కలిగి ఉండవచ్చు. కానీ ద్వితీయార్థం వెళ్ళే కొంది ఎప్పుడైతే ప్రభాస్ ఎంటర్ అవుతాడో రుద్ర అనే పాత్రలో, పరమశివుడు రుద్ర అని కేక వేస్తే ప్రత్యక్షమవుతాడు. అంటే నందీశ్వరుడే రుద్ర. ఆ పరమేశ్వరుడి పాత్రను అక్షయ్ కుమార్ చేస్తే పార్వతీదేవిగా కాజల్ అగర్వాల్ నటించారు. ఎప్పుడైతే ప్రభాస్ ఆ ద్వితీయార్థంలో, అంటే ఇంకా సినిమా ఇంకొక గంట ఉంటుందనంగా ఆ ప్రభాస్ పాత్ర ఇంకా గంట కూడా ఉండదనుకుంటా, ఒక 45 మినిట్స్ 50 మినిట్స్ ఉంటుందనగా చివరిలో అప్పుడు ఆ రుద్ర పాత్ర ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి సినిమా ఒక ఎమోషన్ తోటి వెళ్ళిపోయింది. సినిమా కింద పడలేదు, పైకి ఆ గ్రాఫ్ అనేది అలా గ్రాడ్యువల్గా పైకి వెళ్ళిపోయింది. అలా నిజం చెప్పాలంటే ఈ సినిమాని ప్రభాస్ పోషించినటువంటి రుద్ర పాత్ర, ఆ రుద్ర పాత్రలో ప్రభాస్ చేసినటువంటి అభినయం, ఆ పాత్రని అలా చూపించిన తీరు, ఆ పాత్ర మీద చిత్రీకరించినటువంటి సన్నివేశాలు, అది దర్శకుడి పనితనం అని చెప్పాలి. ఇవన్నీ కూడా ఆ సినిమాని అక్కడి నుంచి కూడా ఎక్కడా కూడా డౌన్ కాకుండా సినిమాని నిలబెట్టాయి. అలాగే క్లైమాక్స్ కూడా. సో మంచు విష్ణు కెరీర్లో అత్యుత్తమమైనటువంటి అభినయం ఈ సినిమాలో మనం చూస్తాం. ఆ క్లైమాక్స్ సన్నివేశాల్లో భక్త కన్నప్పలో కృష్ణరాజు గారు చేసినటువంటి ఆ అభినయంతో మనం పోల్చలేము. కానీ ఆయన గొప్ప నటుడు కృష్ణరాజు. సో మనం ఆ స్థాయి నటనతో మనం మంచు విష్ణుని పోల్చకూడదు. కానీ తన పరిధుల్లో ఆ పాత్రను అర్థం చేసుకొని అతను చేసినటువంటి అభినయం, ఈ సినిమా కథ అంతా ఆల్రెడీ మనకు తెలిసిందే. ఆ కళ్ళను పెకిలించి ఆ వాయులింగానికి ఏడుస్తున్నటువంటి ఆ 2 కళ్ళు కూడా కన్నీరు కారుస్తుంటే, ఆ తర్వాత ఆ కన్నీరు కాస్త రక్త కన్నీరైతే అది చూడలేక తన కళ్ళనే తీసి
ఆ కళ్ళకి అమర్చేటువంటి ఆ సన్నివేశం, అలాగే మహదేవ శాస్త్రిగా మోహన్ బాబు ప్రదర్శించినటువంటి ఆ అభినయం, క్లైమాక్స్లో ఆయనే అప్పటిదాకా కరడు కట్టినటువంటి ఒక ఛాందసుడిగా కనిపించేటువంటి వ్యక్తి శివుడు తనకు ఒక్కడికి మాత్రమే ఆ పూజ చేయడానికి అర్హుడిని, ఇంకెవరు దానికి అర్హులు కారని చెప్పేసి భావించేటువంటి ఒక మూర్ఖ ఛాందసవాదైనటువంటి మహాదేవ శాస్త్రి సైతం ఇతను చేసినటువంటి కన్నప్ప చేసినటువంటి, యాక్చువల్గా కన్నప్ప పేరు కన్నప్ప కాదు, తెన్నడు. ఆ తెన్నడు చేసినటువంటి ఆ త్యాగాన్ని, ఆ కనుల త్యాగాన్ని చూసి చలించిపోయి తను కూడా పరమశివుణ్ణి స్తుతిస్తాడు. అతని కళ్ళు తెరుచుకుంటాయి. అప్పుడు దాకా మూసుకుపోయినటువంటి అతని కళ్ళు ఛాందసవాదంతో అప్పుడు తెరుచుకుంటాయి. ఆ సన్నివేశాలన్నీ కూడా చాలా బాగా దర్శకుడు చిత్రీకరించాడు. కొంతమందికి అనుమానం కలగవచ్చు, ఏంటి ఇది కాళహస్తీశ్వర మహత్యానికి సంబంధించినటువంటి కథ కదా, కాళహస్తీశ్వరుని దేవాలయానికి సంబంధించిన కథ కదా, ఎక్కడ కూడా ఆ దేవాలయాన్ని చూపించలేదే అని చెప్పేసి కొంతమందికి అనుమానం కలగవచ్చు. కానీ ఇక్కడ ఒక నాస్తికుడైనటువంటి వ్యక్తి ఎలా పరమ శివభక్తుడిగా మారాడు, ఆ ట్రాన్స్ఫర్మేషన్ని చూపించిన విధానాన్నే మనం పరిగణలోకి తీసుకోవాలనిపిస్తుంది. పైగా క్లైమాక్స్లో ఏదైతే పరమశివుణ్ణి స్తుతించేటప్పుడు తెన్నడిని కూడా స్తుతిస్తాడు మహదేవ శాస్త్రి, ఆదివాసుల్ని మూలవాసుల్ని కూడా స్తుతిస్తాడు. ఇది గొప్ప విషయం. అంటే మన మూలవాసుల్ని మనం గుర్తించడం. అప్పుడు దాకా కోయవాళ్ళుగానో బోయవాళ్ళుగానో ఆదివాసీలు అని చెప్పేసి ఒక చులకనగా చూసేటువంటి ఆ విధానం ఏదైతే ఉందో దాన్ని తన తప్పు తెలుసుకుని మహాదేవ శాస్త్రి వాళ్ళని కీర్తించడం ఉందే, అది నిజంగా గొప్ప విషయంగా మనం ఈ సినిమాలో నాకు బాగా నచ్చినటువంటి అంశాల్లో అది కూడా ఒకటి. అలాగే కాకపోతే ప్రథమార్థం ఏదైతే ఉందో నేను ముందే చెప్పినట్టు ప్రథమార్థంలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. నిజంగా చెప్పాలంటే స్టార్టింగ్లోనే ఆ డౌన్ అనేది కనిపిస్తుంది. మంచు విష్ణు కుమార్తెలు ఇద్దరూ కూడా ఈ కాళహస్తీశ్వర మహత్యాన్ని కీర్తిస్తూ ఆ మహత్యం గురించి చెప్పేటువంటి ఆ పాట ఏదైతే ఉందో అందులో ఆ ఇద్దరు కూడా, వాళ్ళిద్దరూ మనకి కవల పిల్లలని తెలుసు, అరియానా వివియానా. కానీ వాళ్ళిద్దరూ ఆ నృత్యం చేస్తూ ఒక నృత్యగానం అది, వాళ్ళిద్దరి మధ్య ఆ సింక్ కుదరలేదు. ఒకళ్ళు ఒక రకంగా చేస్తుంటే ఇంకొక రకంగా చేస్తున్నారు. ఇద్దరు ఒకేసారి మూమెంట్స్ ఇవ్వాలి, కానీ అలా కనిపించలేదు. అక్కడ కొంచెం ఆ కెమిస్ట్రీ అనేది మిస్ అయిందని నాకు అనిపించింది. అలాగే తెన్నడి చిన్నప్పటి పాత్రలో మంచు విష్ణు అవరం నటించాడు. ఆ అబ్బాయి తన ఓన్ వాయిస్ అబ్బాయి చేత డబ్బింగ్ చెప్పారు. అబ్బాయికి తెలుగు సరిగా రాదట్టుంది. అందుకని ఆ తెలుగు డైలాగులను అబ్బాయి చెప్పడం కొంచెం ఇబ్బందికరంగా వినటానికి ఇంపుగా లేదు, కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది ఆ తెలుగు వినటం. అలాంటి ఫస్ట్ హాఫ్లో కొన్ని నేను చెప్పినట్టు కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. అలాగే నిర్మాణ విలువలు మాత్రం చాలా బాగా ఉన్నాయని చెప్పాలి. న్యూజిలాండ్ అంటే ఇది అంతా కూడా అడవుల్లో జరిగే కథ కాబట్టి శ్రీకాళహస్తి దగ్గర ఉండేటువంటి అడవుల్లో జరగాల్సిన కథని దాని ఎందుకంటే 2వ శతాబ్ద కాలానికి వెళ్ళాల. మరి అందు గురించే అంటే ఎప్పుడు 2వ శతాబ్దం కలియుగం ప్రారంభమైన తర్వాత జరిగినటువంటి కథగా ఇది మనకు కనిపిస్తుంది. అందుకని దీంట్లో కల్పితాలు ముందే చెప్పారు, డిస్క్లైమర్ చెప్పారు. ఇందులో ఇది ఫిక్షనల్, దూర్జటి రాసినటువంటి కావ్యాన్ని అలాగే ఇంకొక రాసినటువంటి గ్రంథాన్ని ఆధారం చేసుకొని ఈ కథని అల్లుకున్నాం. అందులో సినిమాటిక్గా కొన్ని అంశాన్ని జోడించాల్సి వచ్చింది అని చెప్పేసి ముందే డిస్క్లైమర్ ఇచ్చేశారు. కాబట్టి ఇది మనకి అందులో ఉన్నట్టు దూర్జటి రాసినటువంటి కాళహస్తి మహత్యంలో ఏదైతే ఉందో అర్జునుడే, మహాభారతంలో ఉన్నటువంటి ఆ అర్జునుడే తిన్నడుగా జన్మించాడు అని చెప్పేసి ఏదైతే ఉందో దాన్ని కూడా ఇందులో పెట్టారు. ఆ కిరాతార్జునీయం ఎపిసోడ్ ఇంటర్వెల్కి ఉపయోగించుకున్నారు. పరమశివుడుగా అక్షయ్ కుమార్ నటిస్తే కిరాతుడుగా మారినటువంటి పరమేశ్వరుడుగా మోహన్ లాల్ కనిపిస్తాడు. సో పాశుపతాస్త్రం కోసం తపస్సు చేసేటువంటి అర్జునుడి దగ్గరికి వచ్చినటువంటి ఆ కిరాతుడితోటి ఆ సన్నివేశాలు అక్కడ మోహన్ లాల్ని ఉపయోగించుకున్నారు.
కొంత పర్వాలేదు అనిపించింది. ఆ తర్వాత నుంచే ఆ సినిమా అప్లోకి గ్రాఫ్ అనేది పెరుగుతూ వచ్చింది. ఈ సినిమాలు నిజంగానే ప్రభాస్ను ఉపయోగించుకున్నటువంటి తీరుని, ప్రభాస్ని కానీ అక్షయ్ కుమార్ని కానీ దర్శకుడు ఉపయోగించుకున్న తీరు మాత్రం చాలా మెచ్చదగింది. అక్షయ్ కుమార్కి ఎక్కువగా ఒక ప్లేస్లోనే, అంటే ఆయనకి ఒక కైలాసంలాగా ఒకటి పెట్టేసి ఎక్కువగా కూర్చునే కనిపిస్తాడు, లేదా ఒకటి రెండు సందర్భాల్లో లేస్తాడు. ఎక్కువ శ్రమ, ఫిజికల్గా ఎక్కువగా శ్రమ కలిగించలేదు ఆయనకి. ప్రభాస్ విషయానికి వచ్చేటప్పటికి తనకి యాక్చువల్గా తను న్యూజిలాండ్ వెళ్ళలేదు, రామోజీ ఫిలిం సిటీలోనే సన్నివేశాలు తీసి CGI సాయంతో అక్కడ అడవుల్లోకి వెళ్ళినట్టుగా అట్లా చూపించారు, అట్లా మిక్స్ చేసినట్టుగా మనకు అర్థమైపోతుంది. బట్ ఏకకాలంలో ఆ రుద్రుడు మహాదేవ శాస్త్రి దగ్గర కనిపిస్తాడు, అలాగే తెన్నడు దగ్గర కనిపిస్తాడు, అలాగే వెన్నెల అంటే తెన్నడి భార్య ప్రీతి ముకుందన్ చేసిన పాత్ర అక్కడ కనిపిస్తాడు. ఏకకాలంలో ఆ ముగ్గురు దగ్గర మాట్లాడే తీరు ఏదైతే ఉందో, ఆ సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో దానికి ఖచ్చితంగా శభాష్ అనాల్సిందే దర్శకుడిని. అలాగే ఇందులో ఇద్దరు విలన్లు ఉంటారు. ఒకరు కాలాముఖుడు, ఆ వాయులింగాన్ని చేజిక్కించుకొని ఈ గూడెలను నాశనం చేయాలనేటువంటి ఆ కాలాముఖుడి పాత్రలో అర్పిత్ లంక ఏదనుకుంటే అతని పేరు, అతను కనిపిస్తాడు. అలాగే వెన్నెలను చేజిక్కించుకోవాలని, ఆమెను వశపరుచుకోవాలని, లేదా ఆమెను పాడు చేయాలని భావించేటువంటి ఒక గూడెం నాయకుడు కొడుకు అయినటువంటి ఆ పాత్రలో ఇంకొక నటుడు, వీళ్ళు కనిపిస్తారు. అందరూ కూడా ఆయా పాత్రలో రాణించారనే చెప్పాలి. ఏదేమైనప్పటికీ కూడా టెక్నికల్గా కూడా CGI వర్క్ ఓహో అనిపించే రీతిలో లేకపోయినా మరీ నాసిరకంగా అయితే లేదు, దాన్ని చాలా బాగానే ఉపయోగించుకున్నారు. సో శ్రీకాళహస్తి ఇది యాక్చువల్గా భక్త కనపలో బాగా చూపించారు. ఇక్కడ దాన్ని పైన లైటర్ వేన్లోనే దాన్ని తీసుకెళ్లారు. అంటే ఏనుగు, అలాగే సాలీడు, అలాగే పాము, ఈ మూడిటిని శ్రీకాళహస్తి. సో ఈ మూడిటిని మాత్రం బాగానే ఒక సన్నివేశంలో ఉపయోగించుకున్నారు. అందరూ కూడా, ప్రీతి ముకుందన్ కూడా ఆమె చాలా గ్లామరస్గా కనిపించింది, మంచి పర్ఫార్మెన్స్ చూపించింది. ఇందాకే చెప్పినట్టు విష్ణు కెరీర్లో ఇది ఒక టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ మూవీ. ప్రభాస్ చేసింది స్పెషల్ రోల్ అయినప్పటికీ సినిమాని కాపాడే బాధ్యతని తన మీద వేసుకొని అతను కనిపించిన తీరు, అతను ఆ డైలాగ్స్ చెప్పిన తీరు, అతను ఒక చోట ఎక్స్ప్రెషన్ ఉంటుంది. మహాదేవ శాస్త్రి ముందు ఉంటే వెనక నుంచి అతని కళ్ళు, అతను చూపించిన ఎక్స్ప్రెషన్ మాత్రం ఎక్సలెంట్. ఇప్పటిదాకా అలాంటి ఎక్స్ప్రెషన్ని అతను హీరోగా చేసిన సినిమాలో కూడా నేనైతే చూడలేదు. అలా ఆర్టిస్టుల పర్ఫార్మెన్సు అన్నీ కూడా బాగా కుదిరాయి ఈ సినిమాకి అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ ఎలా ఉన్నప్పటికీ కూడా సెకండ్ హాఫ్లో మాత్రం అవన్నీ చూసి అందరూ కూడా ఒక మంచి ఎమోషన్తో బయటికి వస్తారు. తిన్నడు అనేటువంటి ఒక నాస్తికుడు, అంటే అన్ని రాయి రప్ప నరబలులు ఎందుకు కోరుకుంటాడు అని చెప్పేసి దాని మీద, దైవం మీద ద్వేషం పెంచుకొని నాస్తికుడిగా మారినటువంటి చిన్నప్పుడే 6 ఏళ్ల వయసు అప్పుడే ఆ తిన్నడు ఎలా తన కన్నుల్ని త్యాగం చేసి కన్నప్పగా మారాడు అనేటువంటి ఈ కథని మోహన్ బాబు, విష్ణు మన ముందుకు తీసుకొచ్చినటువంటి తీరు మాత్రం ప్రశంసనీయమనే చెప్పాలి. చిన్న చిన్న లోటుపాట్లు మినహాయిస్తే డైలాగ్స్ గురించి కూడా ఇక్కడ నేను ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఆకెళ్ళ శివప్రసాద్, కృష్ణవంశీ గారు తీసినటువంటి రంగమార్తాండ సినిమాకి చాలా బలమైనటువంటి సంభాషణ అందించి ఎవరి డైలాగ్ రైటర్ అని చెప్పేసి అప్పుడు అనిపించుకున్నటువంటి, మంచి పేరు సంపాదించుకున్నటువంటి ఆకెళ్ళ శివప్రసాద్ తనకి అంది వచ్చినటువంటి మరో మంచి అవకాశాన్ని చాలా గొప్పగా ఉపయోగించుకున్నారు. సో సందర్భానుసారం ఈవెన్ ప్రభాస్ వచ్చిన సీన్లో కూడా ప్రభాస్ తినడు మధ్య కాన్ఫ్రంటేషన్లో నీకు పెళ్ళైందా అంటే కాలేదు అని ప్రభాస్ అంటే పెళ్ళైతే తెలిసేది అని చెప్పేసి అనే డైలాగు అది సందర్భోచితంగా కూడా ఉంది. ఎందుకంటే ప్రభాస్కి పెళ్లి కాలేదనే సంగతి మనకు తెలుసు. అలా కమర్షియల్ వేలో కూడా ఆ సంభాషణలు కుదిరాయి. సో మొత్తానికి ఆ సెకండ్ హాఫ్లో చివరి గంట మాత్రం అందరూ కూడా నిశ్శబ్దంగా ప్రేక్షకులు ఈ సినిమాని వీక్షించడమే ఈ సినిమా సక్సెస్ అయిందని చెప్పడానికి తార్కాణం అని చెప్పాలి. మ్యూజిక్ కూడా బాగా కుదిరింది, చాలా బాగా దేవశ్రీ చక్కగా చేశాడు. చివరి 2 పాటలు కూడా చాలా బాగా
లిరిక్స్ కూడా బాగా వచ్చాయి. సో అంతా కూడా. కాకపోతే ఈ సినిమా 3 గంటల 15 నిమిషాలు ఉన్నట్టుగా మనకు సెన్సార్ సర్టిఫికేట్లో చూపించారు. కానీ మనం అంతసేపు చూసామనేది నాకు డౌట్గానే ఉంది. అయినప్పటికీ కూడా అంతసేపు ఈ సినిమా ఉందనే ఫీల్ లేకుండా ఆ సెకండ్ హాఫ్ని మలిచిన తీరు వల్లే ఈ సినిమా బాగుందనేటువంటి అభిప్రాయానికి తావిచ్చింది. సో ఏతావాత నేను ఈ సినిమాకి ఇచ్చేటువంటి రేటింగ్ 3/5.